అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈరోజు అనగా మార్చి 19వ తేదీన అపోస్తలులో ఆయన బ్రదర్ ఏసన్న గారి జన్మదినం. ఆయన 1947వ సంవత్సరం మార్చి 19వ దినాన జన్మించారు. నాకు తెలిసినంత వరకు ఆయన గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని క్రైస్తవులు ఉండరు. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన గురించి మరికొంచెం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మార్చి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు దయాక్షేత్రంలో జరిగిన గుడారాల పండుగల్లో కుటుంబంతో సహా పాల్పంపులు పొందడానికి దేవుడు కృప చూపారు. మేము 2వ దినాన అక్కడికి వెళ్ళాం. అక్కడ 2వ దినాన రాత్రి జరిగిన ఆరాధనలో రమేష్ అన్న ఏసన్న గారి గురించి చెప్పిన సాక్ష్యం నన్ను కదిలించింది. మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది, నేను అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఆగస్ట్ 1వ తేదీ 2012వ సంవత్సరంలో బైబిల్ సెమినార్ జరుగుతుంది. అప్పటికే ఆయన మరణ పడకపై ఉన్నారు. ఆయన ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది. శరీరం అంతా ముద్దలుగా అయిపోయింది. ఎవరైనా స్పూన్తో కొంచెం ఆహారం పెడితే కొద్ది కొద్దిగా తింటున్నారు. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన బైబిల్ సెమినార్కి ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళమని అడిగితే వెస్లీ అని అన్నారంట, అన్న 4 రోజులు పోయిన తర్వాత క్లాస్కి వెళ్దురులేండి, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి, ఆరోగ్యం కొంచెం కుదుట పడినాక వెళ్దురులేండి అంటే ఆయన కళ్ళ వెంబడి కన్నీళ్ళు తెచ్చుకున్నారంట. ఏరా, నా పిల్లల్ని నేను చూడకూడదా అని అన్నారంట. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆయన్ని బైబిల్ సెమినార్కి క్లాస్కి తీసుకొని వెళ్ళారంట. మంచం పైన పడుకొనే ఆయన వాక్యం చెప్పారంట. వేరొకరు మైక్ పట్టుకొని ఆయనకు సహాయంగా మైక్ ఇలా పైనుంచి పట్టుకుంటే ఆయన వాక్యం చెప్పారంట. సుమారుగా 30 గంట అంటే 45 నిమిషాల వరకు ఆయన వాక్యం చెప్పారంట. తన బిడ్డల్ని కళ్ళారా చూసుకున్నారంట. అదే సంవత్సరం, అదే ఆగస్టు నెల 8వ తేదీన ఆయన మరణించారు. ఆ బైబిల్ సెమినార్లో చెప్పినదే ఆయన ఆఖరి సందేశం. ఆయన గురించి ఎంతోమంది సేవకులు ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అలానే ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఒక చిత్రాన్ని తీశారు. అలానే ఒక పుస్తకంలో కూడా ఆయన యొక్క సాక్ష్యాలను రూపొందించారు. కాబట్టి మీరు కూడా వాటిని చూసి చదివి ఆయన జీవితాన్ని ఒక మాదిరిగా తీసుకొని జీవిస్తారని ఆశిస్తున్నాను.